నారాయణమూర్తిది డిఫరెంట్ పంథా. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా అన్నింటికంటే ముఖ్యంగా వ్యక్తిగా ముందు నుంచి ఆయన స్టైల్ పూర్తిగా విభిన్నం. డబ్బు యావలేని మనిషి. గతంలో టెంపర్ సినిమా కోసం ఓ కీలకమైన పాత్ర కోసం నారాయణమూర్తిని సంప్రదిస్తే సున్నితంగానో చెప్పారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో ఓ కీలకమైన పాత్రకు నారాయణమూర్తి అయితే బాగుంటుందని టీం భావించింది. మైత్రి మూవీస్ చరణ్ సినిమా. నారాయణమూర్తి నో ఎందుకు చెప్తారు? కానీ మూర్తి మాత్రం సింపుల్గా సారీ చెప్పేసినట్టు తెలుస్తోంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నారాయణమూర్తి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదని టాక్. దాంతో చిత్రబృందం ఈ స్థానంలో మరో నటుడిని ఎంచుకునే పనిలో పడింది. ఇదో స్పోర్ట్స్ డ్రామా. ఇందులో కథానాయికగా జాన్వీ కపూర్ ఎంపిక దాదాపుగా ఖాయమైంది. ఓ పాత్ర కోసం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ని తీసుకున్నారు. మరికొన్ని ముఖ్యమైన పాత్రల్లో ప్రముఖ నటీనటుల ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది.